హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు రైతుల సమస్యలు, వర్షాలు, అభివృద్ధి హామీల అమలు కంటే మరో అంశం హాట్ టాపిక్ గా మారింది. అదే క్షుద్ర పూజల వివాదం. మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు వెళ్లి తెలంగాణలో కరువు రావాలని క్షుద్ర పూజలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలు ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి. అసలు హరీష్ రావు నిజంగానే అలాంటి పూజలు చేశారా? కాంగ్రెస్ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉంటే ఎందుకు బయటపడడం లేదు? మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని ఎందుకు మళ్ళీ తెరపైకి తెచ్చారు? అసలు ఈ వివాదం వెనుక రాజకీయ లెక్కలు ఏంటి? ఇప్పుడు మొత్తం విషయాన్ని తెలుసుకుందాం. ఈ వివాదానికి ఆగస్టు 4న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలు ప్రధాన కారణంగా మారాయి. హరీష్ రావు కర్ణాటకలోని శివమొగ్గ, తమిళనాడులోని తిరుచి తదితర ప్రాంతాలకు వెళ్లి క్షుద్ర పూజలు చేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో వర్షాలు పడకూడదని, కరువు వచ్చి పంటలు ఎండిపోవాలని, ప్రజలు ఇబ్బందులు పడితే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని, ఆ రాజకీయ పరిస్థితిని బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అంతేకాదు, హరీష్ రావు ఈ ప్రాంతాలకు వెళ్లిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని కాంగ్రెస్ వైపు నుంచి వ్యాఖ్యలు కూడా వచ్చాయి. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని కూడా కాంగ్రెస్ వైపు నుంచి వ్యాఖ్యలు వచ్చాయి. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఆధారాలు ఉన్నాయని చెబుతున్నప్పుడు ఆ ఆధారాలు ఏంటి? ఫోటోలు ఉన్నాయా? వీడియోలు ఉన్నాయా? ప్రయాణ వివరాలు ఉన్నాయా? పూజలు జరిగినట్లు నిర్ధారించే ఇతర ఆధారాలు ఉన్నాయా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిపై ఇలాంటి తీవ్రమైన ఆరోపణ చేస్తే దానికి బలమైన ఆధారాలు చూపించాల్సిన అవసరం ఉంటుంది. మరోవైపు కాంగ్రెస్ ఆరోపణలపై హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. తనపై ఎలాంటి ఆధారాలు లేకుండా వ్యక్తిగత దాడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు లీగల్ నోటీసులను కూడా ఇచ్చారు. బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అయితే ఈ వివాదం ఇక్కడితో ఆగలేదు. ఆగస్టు 13న సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఈ అంశం మరోసారి రాజకీయాల చర్చకు వచ్చింది. హైదరాబాద్ లో ఇంద్రమ్మ ఇళ్ల పథక కార్యక్రమంలో మాట్లాడిన సీఎం బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి పొరుగు రాష్ట్రాల్లో అఘోరాలతో క్షుద్ర పూజలు చేయించారని విమర్శించారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉండవచ్చని అంచనాలు ఉన్నప్పటికీ మంచి సంకల్పంతో ఉన్న తమ ప్రభుత్వాన్ని దేవుడు కరుణించారని సీఎం వ్యాఖ్యానించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరిలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండిందని, హైదరాబాద్కు నీటి సమస్య కూడా తగ్గిందని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, చెడు ఉద్దేశంతో చేసే క్షుద్ర పూజలు తిరిగి వాటిని చేయించిన వారికే తగులుతాయని బీఆర్ఎస్ నేతలను సీఎం హెచ్చరించారు. తమ ఉద్దేశాలు మంచివి కాబట్టి దేవుడు తమపై ఉన్నాడని అన్నారు. దీంతో అసలు రాజకీయ చర్చ మరో కోణంలోకి వెళ్ళింది. సీఎం రేవంత్ రెడ్డి క్షుద్ర పూజలను నమ్ముతారా, లేక రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడానికి మాత్రమే ఈ అంశాన్ని ఉపయోగిస్తున్నారనే ప్రశ్నలు కూడా తెరపైకి వచ్చాయి. అయితే ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. క్షుద్ర పూజలు లేదా బ్లాక్ మ్యాజిక్ వల్ల వర్షాలు ఆగిపోవడం, కరువు రావడం, ఒక ప్రభుత్వానికి రాజకీయ నష్టం జరగడం వంటి విషయాలను శాస్త్రీయ ఆధారాలు లేవు. వర్షాలు పడడానికి వాతావరణ పరిస్థితులు, సముద్ర ఉష్ణోగ్రతలు, గాలుల మార్పులు, పీడన వ్యవస్థలు, ఎల్నినో వంటి అనేక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. కాబట్టి ఒక వ్యక్తి ఏదైనా పూజ చేశాడని ఆరోపించడం ద్వారా వాతావరణాన్ని మార్చగలడని చెప్పడం శాస్త్రీయంగా నిరూపించబడిన విషయం కాదు. మరి హరీష్ రావు నిజంగా క్షుద్ర పూజలు చేశారా? ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ కథనంలో సమాచారాన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ నుంచి ఆరోపణలు వచ్చాయి. కానీ ఆ ఆరోపణలను నిర్ధారించే స్పష్టమైన ఫోటోలు, వీడియోలు లేదా శాస్త్రీయ ఆధారాలు బయట పెట్టినట్లు సమాచారం లేదు. అందుకే ఈ ఆరోపణ నిర్ధారిత నిజంగా చెప్పడం సరైనది కాదు. ఒక నాయకుడు ఆలయాలకు వెళ్లడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వేరు, క్షుద్ర పూజలు చేశారనే ఆరోపణ వేరు. రెండింటినీ కలిపి చూడకూడదు. హరీష్ రావుకు ఆధ్యాత్మిక చింతన ఉందని, ఆయన కుటుంబంతో కలిసి వివిధ దేవాలయాన్ని సందర్శించుకుంటారని కూడా కథనంలో ప్రస్తావించారు. కానీ దేవాలయాల దర్శనాలు చేయడం వల్ల క్షుద్ర పూజలు చేశారనే ఆరోపణ నిర్ధారణ కాదు. మరి కాంగ్రెస్ ఎందుకు ఇలాంటి ఆరోపణ చేస్తోంది? ఇక్కడి రాజకీయ కోణం మొదలవుతోంది. తెలంగాణలో అధికారిక కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు తీవ్రంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యర్థి నాయకుడిపై తీవ్రమైన ఆరోపణలు చేయడం ద్వారా ప్రజల్లో ఒక ఇమేజ్ ను సృష్టించుకునే ప్రయత్నంగా రాజకీయాల సాధన కనిపిస్తుంది.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యర్థి నాయకుడిపై తీవ్రమైన ఆరోపణలు చేయడం ద్వారా ప్రజల ఒక ఇమేజ్ ను సృష్టించే ప్రయత్నం రాజకీయాల్లో సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ఆరోపణలను రాజకీయ కక్ష సాధింపుగా చూపిస్తూ ఎదురుదాడి చేస్తోంది. అంటే ఒకవైపు ఆరోపణలు, మరోవైపు ఖండనాలు, మధ్యలో అసలు ఆధారాలపై ప్రశ్నలు. ఇదే ఇప్పుడు ఈ వివాదానికి కేంద్రంగా మారింది. రాష్ట్రంలో రైతుల సమస్యలు, సాగునీరు, ఉద్యోగాలు, ఎన్నికల హామీల అమలు, ధరలు అభివృద్ధి వంటి అనేక వాస్తవిక అంశాలు ఉన్నాయి. అలాంటి సమస్యల మధ్య క్షుద్ర పూజల ఆరోపణలు ప్రధాన రాజకీయ చర్చగా మారడం సరైంది కాదు అనే ప్రశ్న కూడా ప్రజల నుంచి వస్తోంది. రాజకీయ నాయకులు చేసే ప్రతి ఆరోపణను ప్రజలు ఆధారాలతోనే అంచనా వేయాలి. ఎవరు ఆరోపించారనేది కాదు, దానికి ఆధారం ఏమిటి అనేది కూడా ముఖ్యమైన విషయం. ఒకవేళ కాంగ్రెస్ దగ్గర ఆధారాలు ఉంటే వాటిని ప్రజల ముందు ఉంచాలి. మరోవైపు హరీష్ రావు లేదా బీఆర్ఎస్ దగ్గర తమ వాదనకు ఆధారాలు ఉంటే వాటిని కూడా ప్రజలకు వివరించాలి. అప్పుడే వివాదంలో అసలు నిజం ఏంటో ప్రజలకు స్పష్టమవుతూ ఉంటుంది. లేకపోతే ఇది కేవలం ఆరోపణలు, ప్రతారోపణలుగా మాత్రమే మిగిలిపోతుంది. మొత్తంగా చూస్తే హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారనే ఆరోపణ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. హరీష్ రావు వాటిని ఖండించి లీగల్ నోటీసులు ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. కానీ ఈ ఆరోపణ నిజమని నిర్ధారించే స్పష్టమైన ఆధారాలు బయటకు వచ్చినట్లు ఈ కథనంలో లేదు. కాబట్టి ప్రస్తుతానికి దీని ఆరోపణగా మాత్రమే చూడాలి, నిర్ధారిత నిజంగా కాదు. రాజకీయాల్లో ఆరోపణలు చేయడం సులభం, కానీ వాటిని ఆధారాలతో నిరూపించడం మాత్రం అసలు పరీక్ష. మరి క్షుద్ర పూజల వివాదం వెనుక నిజంగా ఏముంది? కాంగ్రెస్ ఆధారాలు బయట పెట్టబోతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. బీఆర్ఎస్ దీనిపై మరింత రాజకీయంగా ఎదురుదాడి చేస్తుందా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. మీ అభిప్రాయం ఏమిటి? ఆధారాలు లేకుండానే ఇలాంటి ఆరోపణలు చేయడం సరైందని మీకు అనిపిస్తోందా, లేక రాజకీయాలు ఇలాంటి ఆరోపణలు సహజమేనా? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి తెలంగాణ రాజకీయాలపై ఆసక్తికరమైన విశ్లేషణలు, ముఖ్యమైన వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.